గురుకులాలకు మంచి రోజులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్. బీసీ డిగ్రీ కాలేజ్ త్వరలో భువనగిరి రానుందని తెలిపారు. పట్టణంలో సంక్షేమ హాస్టల్కు నిధులు మంజూరు చేశారని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేశామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేస్తామన్నారు. గురుకుల హాస్టల్స్ విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, అంతకు ముందున్న గురుకులాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు. అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండ్రు తప్పితే విద్యాలయాల మీద స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టినరా? ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ రోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్ వల్ల నడుస్తున్నాయి. కనీస వసతులు కూడా లేవు, ఒక కిచెన్ లేదు, యుటెన్సిల్స్ లేని పరిస్థితులలో మొన్నటిదాకా ఉండే. మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి, అక్కడ వసతులు ఏమి లేవు. ఈ రోజు మేము అంటే అలంపూర్లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఎక్కడో చంద్రమూరు ఘటనలు జరుగుతాయి, అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని. మీరేం చేసినారు? 10 ఏళ్ల నుంచి అన్ని మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్లో లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడ్డగోలుగా వ్యర్థం చేసారు తప్పితే మీరు అన్ని కూడా ప్రైవేట్ బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈరోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది, ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో